జెనోసైడ్ ఈ పదానికి గత కొన్ని రోజులను మనం అర్థం చెప్పుకుంటాం. ఒక జాతి అంతం, ఒక హిందూ జాతిని అంతం చేయడానికి ఈ దేశం మీద దాదాపు 500-600 సంవత్సరాల ప్రయత్నం జరిగింది. అందులో ముస్లిం రాజులు ఉన్నారు, క్రైస్తవ రాజులు ఉన్నారు. మొత్తం మీద చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం జరిగింది. దాదాపుగా 50% సక్సెస్ అయ్యారు. ఇంకొక 50% ఎక్కువ జనాభా ఉండటం వల్ల కంట్రోల్ అయింది. కానీ ఆ తర్వాత కూడా ఇప్పటికీ మన దేశం మీద కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఇది ఒక ఎత్తు. రెండో వైపు చూసుకుంటే ప్రపంచ పరిణామాలు అన్నటువంటి చూస్తే యూదు జాతి అంతం, అంటే అతి తక్కువగా జనాభా ఉన్నటువంటి జాతి కాబట్టి 40 లక్షల జనాభా ఉన్నటువంటి యూదు జాతిని అంతం చేయాలన్నటువంటి కుట్రలు పన్నుతున్నారన్నటువంటి మాట వాస్తవం. ఈ కుట్రలకు సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానమైనటువంటిది ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇప్పుడు ఒక పాఠం. దాన్ని వేటాడుతున్నటువంటి దరిద్రులు జెనోసైడ్ అని వాళ్ళు చెప్తారు. వాస్తవంగా యూదు జాతిని అంతం చేయడానికి కుట్ర పన్నింది ఏది ముస్లిం తీవ్రవాద సంస్థలు. కానీ అది పక్కన పెట్టేసి అసలు ఇజ్రాయెలే జెనోసైడ్ చేసిందని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తుంటే మూర్ఖంగా ప్రపంచపు మీడియా సమర్థించుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో 3 more nations have voiced support for South Africa genocide case against Israel at the International Court of Justice. Pakistan, Maldives and Mambia backed the lawsuit during a UNGA session earlier. Bolivia, Jordan, Malaysia, Turkey had expressed their support for the lawsuit. చూడండి ఎంత దుర్మార్గమైనవంటే క్రైస్తవ దేశాలు కూడా మతం మారిన తర్వాత ఇవాళ ఈ తీవ్రవాద చర్యను సమర్థిస్తూ ఇజ్రాయెల్ని అడ్డుపడుతున్నాయి, ఇజ్రాయెల్ని తప్పుపడుతున్నాయి. ఇజ్రాయెల్ మీద దాడి చేసింది హమాస్, దానికి ప్రతీకారం ఇజ్రాయెల్ తీర్చుకుంటుంటే ఇజ్రాయెల్ని తప్పుపడతా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్ మీద కేసు పెట్టినటువంటి సౌత్ ఆఫ్రికాకి మద్దతుగా ఇప్పటికే 6 దేశాలు ఇవన్నీ కూడా కన్వర్టెడ్ రిలీజియస్ అనమాట, అంటే మతం మార్చినటువంటిది ముస్లిం డామినేషన్లోకి వచ్చినటువంటి దేశాలు ఇప్పుడు అరాచకానికి పాల్పడుతున్నాయి అనడానికి, అంటే అరాచకాన్ని సమర్థిస్తున్నాయి అనడానికి సజీవమైన సాక్ష్యం ఇది. ప్రపంచమంతా నేర్చుకోవాలి. అన్ని జాతుల్ని అంతం చేయడానికి అరాచకం చేసేటటువంటి వాళ్ళు వ్యవహరిస్తుంటే ఆయా దేశాలు అంటే ఆ మత దేశాలు వచ్చేటప్పటికి ప్రపంచ వినాశనాన్ని కోరుకుంటున్నాయి అన్నది గుర్తుపెట్టుకోవాల్సింది.